పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఒక గురుతర బాధ్యతగా ఈ బ్యాంకుని మళ్ళా నన్ను ఛార్జ్ తీసుకోమని పంపారు. మీకు తెలుసు గత 5 సంవత్సరాలు ఏం జరిగింది ఇక్కడ. దాన్నింటిని కూడా బయట దేశానికి బాబన్న ముందరబడి సంవత్సరంగా వాటన్నింటినీ కూడా 51 ఎన్నికలు వేయించి అని బాబన్న దొరబాబన్న దాని మీద పెద్ద పోరాటం చేశారు. తర్వాత లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఎక్కువ బాధ్యత నా మీద పెట్టి దీన్ని మళ్ళీ పూర్వవైభవం తేవాలని తెస్తానని ఒక నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు. నేను కలిసి థ్యాంక్స్ చెప్పాడు. అన్న చేస్తాను కదా, అలా కాదు ఇంకా బాగా అన్నారు. ముందు చేశాం కదా అంటే కాదు ఇంకా బాగా అన్నారు. ఖచ్చితంగా చేయాలనుకుంటాను. ఆయన బ్లెస్సింగ్స్తో దొరబాబు అన్న, జగన్ గారు, నా తాతయ్య సోదరుడు, నా మిత్రుడు సిఆర్ రాజను, చంద్రప్రకాష్ గారు, చిన్నబాబు, ఇక్కడ చూసి అర్థమవుతుంది మీకు. ఇంకొక మిత్రుడు, మా ఆత్మీయ మిత్రుడు, అందరి సహకారంతో మళ్ళీ ఒక సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రలైజ్డ్ బ్యాంక్ ప్రతి ఒక్కది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది ముఖ్యమైన ప్రదేశంగా మారుస్తానని, అందరి గౌరవాన్ని కాపాడుతానని, బాబు గారి నమ్మకాన్ని ఏం మాత్రం ఒమ్ము కానినని ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. అప్పుకి ఇయ్యను, వసూళ్ళకి ఇయ్యను, అప్పుకి ఇయ్యను, వసూళ్ళకి ఇయ్యను. ఈ పొద్దు కేంద్ర గవర్నమెంట్ రాష్ట్రం చాలా రకాలైన ప్రోత్సాహకర కార్యక్రమాలు చేస్తుంది. దాన్ని ఏ రైతుకు ఏది సూటబుల్లో మా ఆప్కా చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు మేమందరం కూడా వర్కౌట్ చేసి ఆయా మండలాలకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీకి ఎక్కువ పోవాల్సి వస్తుంది. పోగలిగి తేగలిగి తెచ్చి వాళ్ళు ఎక్కడో చెట్టుకి నిద్రపోతాను, నిద్ర లేపి ఇది నీకు సూటబుల్, ఇది నీ హక్కు, ఇది నీకు చెరాల్సిందని అతనికి చేర్చి ఆ విధంగా వాళ్ళకి గొప్పది. తర్వాత మామూలుగా అప్పులు ఇస్తాము, వసూలు చేస్తాం. అది నార్మల్ కార్యక్రమం. నాకు అది నేను వచ్చేటప్పటికే దేవుడు దొరబాబు మా అన్న పూర్తిగా ఏమేమి చేయాలన్నా దొరబాబు అన్న నీట్గా 51 ఎన్క్వైరీ చేయించారు. చాలా పద్ధతిగా చాలా క్లీన్గా దాన్ని అన్నిటి కూడా ఎన్క్వైరీ చేయించారు. ఎన్క్వైరీ చేసిన తర్వాత మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హౌస్ కమిటీ వేశారు. 7 మంది ఎమ్మెల్యేలతో కొనతల రామకృష్ణ గారు చైర్మన్గా, మన జిల్లా నుంచి అమరన్న మెంబర్గా ఉన్నారు. అసెంబ్లీ హౌస్ కమిటీ మీకు తెలుసు దాని ఎంత పవర్ ఉంటుంది, ఆల్మోస్ట్ హైకోర్టు పవర్ ఉంటుంది. సో అన్న మొదలు పెట్టింది ఏమైందంటే నేరుగా ఇప్పుడు ఒకవేళ కోఆపరేటివ్ బోర్డు సరిగా యాక్షన్ తీసుకోకపోవచ్చు, లేకపోతే మేమంతా కూడా ఫెయిల్ అయ్యొచ్చు. ఇప్పుడు అన్న పెట్టిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు హౌస్ కమిటీకి వెళ్తుంది. హౌస్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు. చాలా సీరియస్గా ఉంటుంది మ్యాటర్. కాకలకార గందర చేసినట్టు నాకు అన్న వల్ల ఇదొక ముందుగానే జరిగిపోయింది. వచ్చేటప్పటికి నాకేం పని లేకుండా కూడా అయిపోయింది. అది మామూలుగా డీసీఓకి యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు డీసీఓ గారు డైరెక్ట్ గా హౌస్ కమిటీకి వెళ్తుంది, అంటే డైరెక్ట్ హైకోర్టుకి వెళ్తాను లెక్క, ఆ స్థాయి కమిటీకి వెళ్తా ఉంది లెక్క. ఇప్పుడు నేను చైర్మన్, నేను ఈయన మాట చల్లదా ఇక్కడ? చైర్మన్ నేను, అన్న మాట చల్లదా ఇక్కడ? చైర్మన్ నేను, రాజా మాట చల్లదా ఇక్కడ? సో కేవలం సొంతగా పెట్టే పని నాది మాత్రం, కానీ అందరి మాట చల్తా ఉంది ఇక్కడ. నాకు తెలిసి నాకు ఈ ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఎవరు శత్రులు లేరు, కానీ శత్రులు ఎవరు ఎక్కడున్నారో మీకు బాగా తెలుసు. 54 కేసులు పెట్టించుకొని విజిలెన్స్ కేసు పెట్టుకొని ఒక రోజున జైల్లో వేయాలనుకునే పరిస్థితిలో ఉన్నాను. దేవుడి ద్వారా మన అందరి ఆశీర్వాదంతో మళ్ళా కింద పడిపోయినా లేచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా ఎవరిని డిసాటిఫై చేయను. నా చేతనంత వరకు చేతులు మించి చేయరాని పని చేయమంటే అది జరగదు. అది నా వల్ల కాదు. ఉండమంటే ఉంటా, లేకపోతే దాని గురించి ఏం బాధ. మరి 19 నుంచి 24 వరకు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుడు ఉన్న చైర్మన్ చాలా అవకతవకలు చేశారు. బోర్డు మీటింగ్లో కానీ జనరల్ మేనేజర్స్ మీటింగ్లో కూడా వాళ్ళ భర్త కృష్ణమూర్తి కూర్చొని ఇక్కడ పెత్తనం చెలాయించడం జరిగింది. నేను అవన్నీ కూడా 51 ఎన్క్వైరీ చేయమని చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఇస్తే 51 ఎన్క్వైరీ చేశారు. క్లీన్గా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ కూడా ఈరోజు కూడా పలమనేరులో ఒక బ్రాంచ్ కడితే 98 లక్షలు ఒక వ్యక్తి పైన ఇచ్చారు, ఒక బ్యాంక్ ఎంప్లాయీ పైన. అది తప్పు. అది మామూలుగా అయితే టెండర్ బిల్ వల్ల అట్లాంటివి చాలా చేశారు. చౌడేపల్లిలో కానీ, అదేవిధంగా బైరెడ్డిపల్లిలో కానీ ఇండివిజువల్ లోన్స్ కూడా, జీజేఎల్ లోన్స్ కూడా సుమారు 3.5 కోట్లకి ఇచ్చారు. ఇవన్నీ అవకతవకలు చూసి
సీఎం గారికి ఇస్తే 51 ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ ఆఫీసర్గా మరి మోహన్ కుమార్ డిఆర్ఓ గారు ఉన్నారు. అన్నీ కూడా చేసి ఆ సబ్మిట్ కూడా గవర్నమెంట్కు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా కూడా దీనిపైన యాక్షన్ తీసుకుంటారు. ఇది వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా మొన్న జరిగిన దాంట్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడా దానిపైన కూడా ఇచ్చాను. తప్పకుండా దానిపైన యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆనందకరంగా ఉంది. ఎందుకంటే మేమిద్దరం రాజశేఖర రెడ్డి నేను చిన్ననాటి మిత్రులం. మేము సహపాఠులం కూడా. కాలేజ్ డేస్ అంతా కూడా కలిసి చదువుకున్నాం. ఈరోజు DCCB చైర్మన్గా ఆయన రావడం, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఉండడం కూడా నేను ఆనందంగా భావిస్తున్నా. ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఇప్పటిదాకా 12 ఏళ్ళు సింగిల్ విండో చేసిన చైర్మన్ ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. ఇది 14.5 years చేశాను. నేను 12 అన్నాను. 14.5 సంవత్సరం చేసిన ఏకైక వ్యక్తి అమాస రాజశేఖర రెడ్డి. ఈయనకు ఈ వ్యవస్థ మీద, సహకార వ్యవస్థ మీద, కోఆపరేటివ్ బ్యాంక్ మీద చాలా మంచి అవగాహన ఉంది. ఇతని పీరియడ్లో రైతులకంతా కూడా ఏ లోన్స్ కావాలన్నా అవన్నీ ఇప్పించి చాలా గొప్పగా బ్యాంకుని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో కృతకృత్యుడైనాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే మన చిత్తూరు DC బ్యాంక్ మొదటి స్థానంలో ఉందంటే దీని వెనక 5 ఏళ్ళు వాళ్ళు అక్రమాలు చేసినప్పటికీ ఇది మొదటి స్థానంలో ఉందంటే అంతకుముందు పనిచేసిన అమాస రాజశేఖర రెడ్డి గారికే ఈ క్రెడిట్ అంతా చెల్లుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో అంత రీసెర్చ్ మైండ్తో ఆయన కూడా ఏ పోస్ట్ అయినా ఇస్తారు. అలాంటి పోస్ట్ రాజశేఖర రెడ్డి గారు దక్కడం, ఈ బ్యాంక్ అభివృద్ధిలో ఆయన మళ్ళా పాలు పంచుకోవడం, బందా గురజాల గారు లైక్ మైండెడ్, దొరబాబు అన్న గారు కోఆపరేషన్ చెప్పారు, చంద్రప్రకాష్ గారు, హేమలత గారు అందరూ కూడా, మన వసంత్ గారు అందరూ కూడా జిల్లాలో మంచి సపోర్ట్ రాజశేఖర్కి ఉంటుంది. ఇంకా ఏం చేయాలన్నా కూడా మేమందరం కూడా రాజశేఖర్కి సపోర్ట్ చేస్తాం. రైతులకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు బ్యాంక్ అందుబాటులో ఉండాలా, ప్రైవేట్ బ్యాంకులతో పోటీగా మీరు కూడా పనిచేయాలని ఈ సందర్భంగా నేను చైర్మన్ గారిని కోరుకుంటున్నా. అలాగే పార్టీ కార్యకర్తలని, పార్టీని కూడా కొంత దృష్టిలో పెట్టుకొని పార్టీ రైతులకు కానీ పార్టీ వాళ్ళకు కూడా కొంత సహాయ సహకారాలు, అంటే మీ చట్టాన్ని దాటకుండా, చట్టాన్ని ఉల్లంఘించకుండానే మీరు చట్టపరంగానే మా వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఇది చేస్తే పార్టీ బాగుంటుంది, బ్యాంక్ బాగుంటుంది, మళ్ళా తిరిగి మన వ్యవస్థ అంతా బాగుంటుంది తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై చంద్రబాబు. ఇప్పటికీ ఈ రోజుకి 1 సంవత్సరం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కాబట్టి ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మా జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు చెప్పినట్టు ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంలో భాగంగా మా అమాస రాజశేఖర రెడ్డి అన్నకి 3వసారి ముచ్చటగా అన్నాడు. 3వసారి ముచ్చటగా ఈ పదవి అప్పచెప్పారు. ఈ పదవిలో ఎంతో ఉన్నత స్థానానికి DCC బ్యాంకుని తీసుకోపోతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ రాజశేఖర్ అన్న. అలాగే ఇదే బ్యాంకులో జరిగిన అవకతవకల పైన 51A కింద మా దొరబాబు అన్న అన్ని ఏమేం చేయాలో అవన్నీ కూడా చేసి పెట్టి, అంటే ఒక బ్యాంక్ సెక్టర్ ఎప్పుడు బాగుంటుందో అప్పుడు ఆ ఏరియా కావచ్చు, ఆ డిస్టిక్ కావచ్చు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సో ఈ బ్యాంక్ ద్వారా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతగానో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో పోయి రైతులకంతా మంచి జరుగుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. గవర్నమెంట్ వాళ్ళు సుమారు 10 కోట్లు కూడా ఈ బ్యాంక్ ద్వారా కూడా ఇబ్బందులు, చాలా లోన్స్ కూడా తీసుకొని ఇర్రెగ్యులర్ కూడా చేయడం జరిగింది. దొరబాబుని కూడా ఎంక్వైరీ వేయించినారు. ఎందుకంటే ఏ వ్యవస్థ కానీ, ఏ ఇన్స్టిట్యూట్ కానీ కరెక్ట్గా చేస్తేనే బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో రాజశేఖర్ గారు అన్ని బాగా చేస్తారనేసి, ముఖ్యంగా రైతులకు, ఎందుకంటే ఇంతకు ముందు సింగిల్ విండో ప్రెసిడెంట్ సైడ్ తోడుకొచ్చే వాళ్ళు, నన్ను కూడా అప్పుడప్పుడు కలిసేవాళ్ళు, దానికి చాలా బాగా చక్కగా చేసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చింది, చైర్మన్ గారు వచ్చినారు. అదేవిధంగా సింగిల్ విండోలు కూడా, ప్రతి సింగిల్ విండో కూడా నామినేషన్ల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులను ఫస్ట్ నామినేట్ చేసి 6 monthsతో 1 year తర్వాత మెంబర్షిప్ అంతా క్లీన్ గా కలెక్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు అవకతవకలు చేస్తున్నారు. ఆ మెంబర్షిప్లు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేకుండా చేస్తున్నారు. అవన్నీ కూడా కరెక్ట్ చేసిందే. మళ్ళా ఇమీడియట్ గా సింగిల్ విండోలు కూడా ఫిలప్ చేసి మళ్ళీ ఎలక్షన్ పోవాల్సిందిగా కూడా చైర్మన్ గారు ప్రభుత్వం దృష్టికి దీన్నంతా తీసుకెళ్లి అందరి కార్యకర్తలకు కూడా న్యాయం జరిగేట్టుగా చేయాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రమాణ స్వీకారం చేస్తున్న మా అన్న రాజన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను.
అదేవిధంగా రాజన్న కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఆయన ఆల్రెడీ 2 పర్యాయాలు పనిచేశాడు కాబట్టి ఆయనకి ఎట్లా డీజీ బ్యాంక్ డెవలప్మెంట్ చేయాలో అతను బాగా తెలుసు కాబట్టి మనం కొత్తగా చెప్పాల్సింది అందరూ మా సోదరులు చెప్పారు కాబట్టి అందరికీ సంతోషం.